ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు జయం కలిగిన నామంలో మీ పాసందులో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. రాత్రంతా కాపాడారు, మరొక దినాన్ని ఇచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు. మరి ఇది ఉదయకాలం మాకు కావాల్సిన దిన నీ మాటలను ప్రసాదించమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జీవము గల సంగము, దేవునిది సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము, పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధిని చేసే ప్రభు యేసు కృపాలయం, పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధిని చేసే ప్రభు యేసు కృపాలయం, జీవము గల సంగము, దేవునిది సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం, జీవము గల సంగము, దేవునిది సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినం మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన ఆయన చెప్తారు. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనము దేవుని ఆలోచన చేత నడిపించబడినప్పుడు మనకేం జరుగుతుంది? కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడినటువంటి వారు మహిమలో చేర్చబడతారు, మహిమలో చేర్చబడతారు. దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడిన వారికి మహిమలోకం ఉన్నది, మహిమలో వారు చేర్చబడతారు. మన ఆలోచనతో నడిపించబడినప్పుడు మన ఆలోచన మనల్ని నిత్య నరకానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఆలోచనకర్త అయి ఉన్నాడు. రెండవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనములో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. కాబట్టి దేవుడు ఆలోచన చెప్పినప్పుడు లెస్సైన జ్ఞానం దేవుడిస్తాడు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు దేవుని వశములో ఉన్నది. కాబట్టి దేవుని ఆలోచన చెప్పు నడిచినప్పుడు మనము జ్ఞానము కలిగి ప్రవర్తించేదాం. ఈరోజు ఎంతోమంది జ్ఞానము లేకనే
నశించిపోతున్నారు. జ్ఞానము లేకనే నశించిపోతున్నారు. కనుక మరి 3వది సామెతలు 11వ అధ్యాయము 14వ వచనములో, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. దేవుడు ఆలోచనకర్తగా మనం ఉన్నప్పుడు మనం రక్షించబడతాం. ఆయన ఆలోచన మనల్ని రక్షిస్తుంది. కాబట్టి నాయకులు లేని జనులు ఎలా చెడిపోతారో, ఆలోచన లేనప్పుడు కూడా అంతే. అయితే దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు మనం రక్షించబడతాం. కాబట్టి నీ మీద దృష్టి ఉంచి, మన మీద దేవుడు దృష్టి ఉంచేవాడు. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తానని వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. కనుక ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ ఆలోచన నీకు నష్టం తెస్తుంది. కాబట్టి దేవుని ఆలోచన కోసం కనిపెట్టినప్పుడు దేవుని ఆలోచన మనల్ని మహిమలోకి నడిపిస్తుంది, ప్లస్ అయిన జ్ఞానం వస్తుంది, అది మనల్ని రక్షిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని తన ఆలోచనతో నింపి నడిపించును గాక. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, మాకు ఆలోచనకర్త అయిన తండ్రి, మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్తాను వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం మీరు నెరవేర్చండి. మేము కూడా మా ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీ ఆలోచన కొరకు కనిపెట్టుకునే వారికి సిద్ధపరచండి. మా దేశం, మా రాష్ట్రము, గ్రామ అధికారులు అందరినీ కూడా రక్షించండి. ఆయన వారు సాతాను ఆలోచనతో ఎంతోమంది నశించిపోతున్నారు. ఆయన ఈ ఆలోచనలోకి నడిపించండి. వారి మీద దృష్టి ఉంచండి, జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా తండ్రి రోగులను స్వస్థపరచండి, దూరదేశంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా ప్రభా రాయ సమస్యల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం చేయి, జ్ఞాపం చేసుకోమని. ఈ దినమందు అంతా మీ సన్ని తోడుగుంచండి. హెబ్రోన్ ఆదుర్లో జరుగుతున్న మరి యానివర్సరీ కృతజ్ఞత కూడికలు తోడుగున్నాడు. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మన తోడేండి కాపాడిని గాక. ఆమేన్.